హాయ్ ఎవ్రీవన్, నేను మీ రమ్య. తెలుగు సామెతలు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడంట. గుర్రం గుడ్డిదైన దానాలో తక్కువ లేదు. గురువుకు పంగనామాలు పెట్టినట్లు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. ఇంటి పేరు కస్తూరి వారు వీధిలో గబ్బిలాల కంపు. ఇంటికన్నా గుడి పదిలం. ఇసుక తక్కెడ పేడ తక్కెడ. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు. కాకి ముక్కుకు దొండపండు. కాకి పిల్ల కాకికి ముద్దు. కాలం కలిసి రాకపోతే కర్రే పామే కాటు వేస్తుంది. కాలు జారితే తీసుకోగలము కానీ నోరు జారితే తీసుకోగలమా? కాసుంటే మార్గం ఉంటుంది. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్టు. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును. కలిమిలేములు కాబడి కుండలు. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుట్టినట్లు. కంచు మోగినట్లు కనకంబు మోగున. కందకు కత్తిపీట లోకువ. కరవమంటే కప్ప కోపము, విడవమంటే పాము కోపం. కీడెంచి మేలెంచమన్నారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచు వల్లే కరిగినట్లు. కొండను తవ్వి ఎలకను పట్టినట్లు. కొన్న దగ్గర కొసరే కానీ కోరిన దగ్గర కొసరా. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.